వార్ 2 టీజర్ కి ఫ్యాన్స్ అయితే అప్సెట్ అయ్యారంట. అసలు ఎందుకు అప్సెట్ అయ్యారు? ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వార్ 2 టీజర్ అప్డేట్తో పెద్దగా సంతోషం లేరని చెప్పాలి. ఎందుకంటే వారు ఒకటి ఊహించారు, కానీ అప్డేట్ విషయంలో వేరొకటి జరిగింది. సాధారణంగా బర్త్డే స్పెషల్ అప్డేట్ అంటే తారక్ విజువల్స్తో కూడిన గ్లింప్స్ లేదా టీజర్ను రిలీజ్ చేస్తారని అందరూ ఆశించారు. కానీ టీజర్ చూసిన తర్వాత అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. టీజర్లో మేకర్స్ తారక్తో పాటు హృతిక్ రోషన్కు సామాన్య ప్రాధాన్యత ఇచ్చారు. అది సరే, సమానంగా ఇచ్చినా పర్వాలేదు. కానీ బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేసిన టీజర్లో చివరిలో కనీసం తారక్కు విషెస్ కూడా చెప్పలేదు. పైగా తారక్ వాయిస్ ఓవర్తో హృతిక్ ఎలివేషన్ ఇవ్వడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు. తారక్ లుక్స్ ను కూడా సరిగ్గా డిజైన్ చేయలేదని, విజువల్స్ లో క్వాలిటీ తగ్గినట్టు అనిపించిందని టాక్ వినిపిస్తుంది. విఎఫ్ఎక్స్ లో కొంత హడావిడి కనిపించడమే కాక తారక్ సీన్స్ అన్ని సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఉన్నాయి. ముఖ్యంగా రైలు నుంచి దూకే సీన్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే టీజర్ విషయంలో అభిమానులు పూర్తిగా సంతృప్తి చెందలేదు. నార్త్ ప్రేక్షకులకు ఇది ఓకే అనిపించవచ్చు, కానీ సౌత్ ఫ్యాన్స్ కు మాత్రం నిరాశ మిగిలింది. తారక్ బర్త్డే స్పెషల్ గా రిలీజ్ అయిన టీజర్ లో కియారా అడ్వాణి బికినీ షాట్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. పరిస్థితి అలా తయారైంది మరి. దీంతో టీజర్ ఫైనల్ కట్ ను తారక్ కి చూపించారా లేదా అనే అనుమానాలు కూడా అభిమానుల్లో కలుగుతున్నాయి. ఇప్పుడు మేకర్స్ పై ట్రైలర్ తో ఈ నెగిటివ్ టాక్ ని తొలగించి పాజిటివ్ బస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.